హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి. ఎందుకంటే వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, అసలు టైం దొరకట్లేదు. అలాగే మధ్యలో పొంగల్ కూడా వచ్చింది అండ్ కంటిన్యూస్ గా ట్రిప్స్ పడ్డాయి. మెయిన్ గా పొంగల్కి ఇంటికి వెళ్ళా, ఎడిట్ చేయడానికి నా దగ్గర సిస్టమ్ లేదు. పొంగల్ బిజీ బిజీ అయిపోయింది అంతా. ఇక్కడ నుంచి ఖచ్చితంగా వీక్లీ 2 or 3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. కొంచెమైనా టైం కుదిరించుకుని నైట్ టైం అలా ఎడిట్ చేస్తాను. రీల్స్ అండ్ షార్ట్స్ అనేవి చెప్పకల్లా ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి డైలీ. అట్లీస్ట్ వీక్ వచ్చి ఒక 4 to 5 అలా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ వచ్చి మనకి డియోమలి ట్రిప్. మనం హైదరాబాద్ నుంచి డియోమలి వెళ్తాం. సో మధ్యలో ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఎక్కడెక్కడ స్టే చేస్తాం, అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టైం అయితే 12 o'clock అవుతుంది. మిడ్ నైట్ స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ అంత ఎక్కువ ఉండదు. సో క్లైమేట్ కూడా కొంచెం అనుకూలంగా ఉంది. సో ఎక్కువసేపు రైడ్ చేయగలుగుతాం, తొందరగా వెళ్ళిపోవచ్చు. మేము ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి భద్రాచలం వెళ్దాం అనుకుంటున్నాం. భద్రాచలంలో రాముల వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మారేడుమల్లి వెళ్ళాలి. అలాగే మారేడుమల్లిలో ఆగాలి. మారేడుమల్లిలో గుడిస అండ్ సమ్ వ్యూ పాయింట్స్, కుదిరితే వాటర్ ఫాల్స్ కూడా చూసేసి అక్కడ నుంచి పాడేరు వెళ్దాం అనుకుంటున్నాం. మొత్తం ఘాట్ సెక్షన్ పాడేరు వరకు. పాడేరులో స్టే చేసి వనజంగి చూడాలి, ఎందుకంటే లంబసింగి అవన్నీ చూసాను నేను లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ వచ్చి వనజంగి వెళ్దాం అనుకుంటున్నా. వనజంగిలో ట్రెక్కింగ్ ఉంటది, సన్ రైజ్ చూడాలి. అండ్ వనజంగిలో విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటది అంటారు. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నా పీక్ పాయింట్స్ లో. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి మనం మారేడుమల్లి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఈ ట్రిప్ లో నేను, భరద్వాజ్ అండ్ నవీన్, షణ్ముఖ్ మేమందరం హైవే దగ్గర ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో కలుద్దాం అనుకుంటున్నాం. సో అదే ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఫస్ట్ కలవాలి. అక్కడ దాని తర్వాత లగేజ్ మొత్తం సెట్ చేసుకోవాలి, ఎందుకంటే భరద్వాజ్ బండి నవీన్ ఎక్కుతాడు అండ్ నా బండి ఎవరైనా ఒకవేళ తేజ వస్తే నా బండి ఎక్కించుకోవాలి, లేదంటే భరద్వాజ్ బైక్ మీద ఉన్న లగేజ్ తీసుకుని నా బైక్ మీద కట్టేసుకుని స్టార్ట్ అయిపోవాలి అక్కడ నుంచి. ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే నా వెహికల్ లో కొంచెం సౌండ్ అటు ఇటుగా వచ్చిన, ఏ ఇండికేషన్ ఇష్యూ వచ్చినా సరే నాకు అసలు అదే పెద్ద హెడేక్ గా అనిపిస్తుంది. అండ్ ఈ ట్రిప్ స్టార్టింగ్ లోనే ఈ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ రావడం స్టార్ట్ అయింది. ఇంతకు ముందు 2-3 సార్లు కూడా వచ్చింది, వస్తుంది దానికైతే పోతుంది. కానీ ఈసారి నేను కొంచెం ఒకటి నోటీస్ చేశాను, ఎప్పుడైతే వెహికల్ సడన్ గా ఇగ్నిషన్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు వస్తుంది. లాస్ట్ టైం సర్వీస్ కి ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే సర్వీస్ సెంటర్ వాళ్ళు, కీ సెట్ ఉంటుంది కదా, కీ సెట్ కాంటాక్ట్స్ లో సమ్ ఇష్యూ ఉందంట. అందువల్ల మనం హ్యాండిల్ అనేది బాగా రైట్ సైడ్ టర్న్ చేసినా, లేదంటే బాగా లెఫ్ట్ సైడ్ టర్న్ చేసినా సరే వెహికల్ ఇగ్నిషన్ ఆఫ్ అయిపోతుంది. అలా సడన్ గా ఆఫ్ అయిపోయేసరికి సమ్ EFU లో సమ్ కన్ఫ్యూజన్ లాంటిది క్రియేట్ అయ్యి అది ప్రాపర్ గా రీసెట్ అవ్వట్లేదు ఎప్పుడైతే వెహికల్ రీస్టార్ట్ చేస్తాను. అందుకని ఆ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ వచ్చి అలా ఉండిపోతుంది. కొంతసేపు తర్వాత ఆటోమేటిక్ గా ఫాల్స్ అన్ని అది అనలైజ్ చేసుకుని, సో ప్రాబ్లం ఏం లేదని ఫిక్స్ అది రెడీ అయిన తర్వాత ఆటోమేటిక్ గా పోతుంది అనమాట ఎప్పుడైతే నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. అండ్ ఈ హైవే మీద ఎక్కువగా కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా ఉన్నాయి, అందుకని చాలా టైం చూపిస్తుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నియర్లీ 240 kilometers భద్రాచలం, కానీ నియర్లీ 6 hours చూపిస్తుంది. ఎందుకు మాకు ఇప్పుడే అర్థమైంది. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది నాకు తెలిసి 4th డైవర్షన్. అన్ని సార్లు మనకి రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రిప్ వచ్చి ఎక్కువగా హైవే మీద లేదు, భద్రాచలం వరకు మొత్తం సింగిల్ రోడ్ లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇదే పెట్రోల్ బంక్. డైవర్షన్ దాటిన తర్వాత ఫస్ట్ పెట్రోల్ బంక్ లో ఉన్నామన్నారు. చూడాలి ఈ బంక్ లో ఉన్నారు లేదా, నాకైతే కనిపించట్లేదు. ఉన్నారు, చూసారు కదా. సో తేజ రాలేదు, మేము నలుగురమే వెళ్తున్నాం. పాపం వీళ్ళందరూ లగేజ్ కి మా బైక్ మీద సెట్ చేద్దాం బాగా ఫిక్స్ అయిపోయారు. నవీన్ కూడా అదే చెప్తున్నాడు, ఈ బైక్ మీద సెట్ అవ్వదు, కుదరదని. కానీ అలాగోలాగా ఫిక్స్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. నవీన్ గడ్ భర్త గడ్ బండి ఎక్కిస్తాడు, షణ్ముఖ్ గడ్ ఒక్కడే వస్తున్నాను, నేను కూడా ఒక్కనే వస్తున్నా. నా బైక్ మీద మొత్తం క్యాంపింగ్ టెంట్ అన్ని కట్టేసాం, ఎందుకంటే మేము డేమల్లో క్యాంప్ వేద్దాం అనుకున్నాం. మా దగ్గర ఆల్రెడీ క్యాంపింగ్ టెంట్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక 10 తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అది 4% టెంట్, ఒక నైట్ కి ఈజీగా నలుగురు పడుకుని పోవచ్చు అందులో. పెద్ద టెంట్. ఇదే మా ఫస్ట్ టోల్ గేట్ మా ట్రిప్ లో తగిలింది. నెక్స్ట్ చూడాలి అసలు ఎక్కడ వరకు హైవే తగులుతుందో, దాని తర్వాత ఎక్కడి నుంచి డైవర్ట్ అయిపోతామో. ఇప్పటి వరకు అయితే రోడ్ బాగానే ఉంది, హైవే కదా ఇది, వరంగల్ హైవే. సో పెద్ద ఇష్యూ రాలేదు ఇప్పటి వరకు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి మేము నైట్ నిద్రలేదు కదా, సో భద్రాచలంలోనే ఒక 2-3 hours ఎక్కడన్నా రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం చేసుకుని ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ గోదావరిలో కూడా దిగనివ్వట్లేదంట, మొన్న ఎవరో చనిపోయారంట ఒక 2-3 గోదావరిలో దిగి. అండ్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది, ఇది మాన్సూన్ సీజన్ కదా, రూమ్ లోనే ఫ్రెష్ అవ్వాలి. ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు మేము స్నానం చేసి స్టార్ట్ అయిపోయాం. మారేడుమల్లి వెళ్ళడానికంటే ముందు మేము భద్రాచలంలోనే అసలు హోటల్ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మారేడుమల్లి మళ్ళీ సిగ్నల్స్ దొరకకపోతే కష్టం అవుతుంది. సో మారేడుమల్లి అయితే స్టే బుక్ చేసుకోవాలి. అక్కడ నుంచి మారేడుమల్లిలో ఉన్న గుడిసె అవన్నీ చూసుకుని, అంటే జస్ట్ 1 night స్టేనే, దాని తర్వాత మేము ఎలాగో పాడేరు వెళ్ళిపోతాం త్రూ ఘాట్ సెక్షన్. అనుకున్నట్టుగానే హైవే నుంచి లోపల తీసుకొచ్చింది. అసలు ఈ రోడ్ పెద్ద అగాధంలోకి వచ్చినట్టుంది. ఫస్ట్ తార్ రోడ్ కాదు, రోడ్డే లేదు, అక్కడక్కడ బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఓకే, ట్రిప్ గురించి మీకు చెప్తాను, ఎక్కడెక్కడ ఎలా ఉంటాం అనేది. మనం భద్రాచలంలో వీడియోస్ అయితే తీయడానికి కుదరదు, ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, మొబైల్స్ అసలు క్యారీ చేయడానికి కుదరదు. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే అసలే తీయనివ్వరు అక్కడ, అందుకని పెద్ద వీడియోస్ రావు, దర్శనం వీడియోస్ అలాంటివి ఏమి. జస్ట్
జస్ట్ మనం భద్రాచలం రీచ్ అవుతాం. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం అంతే. అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో కంటిన్యూస్ గా వీడియోస్ చూపిస్తాను. ఎందుకంటే మనకి ఇంకెక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ట్రై చేస్తాను వీడియోస్ అన్ని అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్ మారేడుమల్లి నుంచి మనం వనజంగి వెళ్ళాలి. వనజంగి అంటే వనజంగిలో మనం డైరెక్ట్ గా స్టే చేయడానికి కుదరదు. అందుకని పాడేరులో మనం స్టే చేయాలి. మనం ఫస్ట్ అసలు ఎక్కడికైనా తిరగాలంటే మనకి మెయిన్ కావాలంటే ఫ్యూల్. అందుకని భద్రాచలం వెళ్ళడానికి ముందే ఫ్యూల్ అనేది ఫుల్ టైం చేంజ్ చేసుకున్నా. ఎందుకంటే ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది ఫ్యూల్. కొంచెం 2-3 రూపీస్ పెరుగుతుంది. నియర్లీ 10 లీటర్స్ కదా, అంతే నియర్లీ 30 రూపీస్. అంత అవసరం లేదు. నెక్స్ట్ ఈ ట్రిప్ లో మేము ఎక్కువగా తిరుగుదాం అనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్లేసెస్ అని చూసా. ఎక్కువగా చూడడానికి ఏం లేదు. నేను ఆల్రెడీ డియోమలి కూడా వెళ్ళాను. అరకు కూడా చూసాను. అరకు వెళ్ళట్లేదు ఎందుకంటే అరకు మొత్తం ఇప్పుడు కమర్షియల్ ప్లేస్ అయిపోయింది. అది అంటే అంత నేచర్ కి దగ్గరగా లేదు. మొత్తం మోడిఫై చేసేసారు దాన్ని. మనకి అక్కడ నేచర్ అంత కనిపించట్లేదు. అందుకని నేను అది స్కిప్ చేస్తాను. అందుకే అరకు పోవట్లేదు ఈసారి. అండ్ నెక్స్ట్ పాడేరు అయితే చాలా బాగుంటది. ఎంత వచ్చినా సరే అక్కడ దగ్గరలో మొత్తం కొండలు ఉంటాయి కదా, సో చూడడానికి మంచిగా ఉంటది. అండ్ నెక్స్ట్ మా అందరికి నిద్రలు వచ్చేస్తున్నాయి. ఫస్ట్ నైట్ అంతా నిద్ర లేదు కదా, ఖచ్చితంగా నైట్ టైం అయితే నిద్ర కన్ఫర్మ్ గా వస్తుంది. నిద్ర రాకుండా మనం ఏదో చేయాలి. అందుకని ఒక కాఫీ కొట్టేసి మధ్యలో వెళ్ళిపోదాం. మా షణ్ముఖ్ గారిని యాక్చువల్ గా అయితే డిఎంఎల్ ట్రిప్ అని తీసుకెళ్లేదాన్ని. వాడి వరకు ఇది మారేడుమల్లి వరకు ట్రిప్పే. అండ్ నాకైతే ఇంకా చిత్రకూట కూడా వెళ్ళాలని ఉంది. లాస్ట్ టైం నేను 2024 లో చిత్రకూట వెళ్ళినప్పుడు బోటింగ్ చేసా. అక్కడ చాలా బాగుంటది. మన వాటర్ ఫాల్ దగ్గరికంటే వెళ్ళొచ్చు. అంటే వాటర్ ఫాల్ ఫుల్ గా ఉన్నప్పుడు చూడలేదు. అది ఇండియన్ నయాగరా అంటారు చిత్రకూటని. సో ఈసారి ఎక్కువగా వాటర్ ఉంటాయి, అది చూద్దాం అనుకుంటున్నా. ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటి వరకు అయితే రోడ్ బాగుంది. అంటే సింగిల్ రోడ్ అయినా సరే గుంతలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ గురించి పెద్ద ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాగే వెహికల్స్ కి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవి ప్రొజెక్టర్ ల్యాంప్స్ కాబట్టి దూరంగా ఉన్నాయి కూడా మనకు కనిపిస్తాయి ఈజీగా. అట్లీస్ట్ ఒక 100 to 150 ఫీట్ పడుతుంది దీని ఫోకస్. సో ఈజీగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేనే లాస్ట్ లో వస్తున్నా. ఈ ట్రిప్ లో కూడా నాకు కార్ ప్లే పెట్టిద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. కార్ ప్లే పెట్టిద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుంది. ఒకసారి ఏమో వాడు డెలివరీ ఇవ్వకపోవడం, లేదా నేను అనుకున్న ఆఫర్ కనిపించకపోవడం, ఒకసారి అయితే ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు, ఒకసారి ఏమో సోల్డ్ అవుట్ అయిపోయింది. నేను ఇప్పటి వరకు డిఎంఎల్లి మారేడుమల్లి ఆల్రెడీ వెళ్ళొచ్చు అనేది సెకండ్ టైం. 2 సార్లు కూడా నేను వింటర్ సీజన్ లోనే వెళ్ళాను. మాన్సూన్ లో ఎలా ఉంటుందో చూడలేదు. ఒక ట్రిప్ ఖచ్చితంగా మాన్సూన్ లో వెళ్దాం. అప్పుడు మీకు వాటర్ ఫాల్స్ అని చూపిస్తాను. నార్మల్ టైమ్ లో మనం వాటర్ ఫాల్ చూడలేము. అసలు ఏం ఉండదు అక్కడ. నార్మల్ గా వాటర్ వెళ్తా ఉంటది. అది అన్ని వాటర్ ఫాల్స్ లో కామన్. కానీ మీకు అసలు అగ్రెసివ్ వాటర్ ఫాల్ చూడాలంటే ఖచ్చితంగా మీరు మాన్సూన్ లోనే వెళ్ళాలి. మీకు చూపించాను కదా సవాడి వాటర్ ఫాల్, ఉంచాలి వాటర్ ఫాల్, జాక్ ఫాల్స్ లాస్ట్ ట్రిప్ లో. మేము మాన్సూన్ లో వెళ్ళడం వల్ల ఆ వాటర్ ఫాల్స్ నిజంగా అసలు అంటే ఒరిజినల్ గా అవి ఎలా కనిపిస్తాయో అవి ఎక్స్పీరియన్స్ చేయగలిగాం. అందుకని మారేడుమల్లిలో ఒక 4-5 వాటర్ ఫాల్స్ ఉన్నాయి నియర్లీ. ఖచ్చితంగా అవి మాన్సూన్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఫారెస్ట్ రూట్స్ కూడా మాన్సూన్ లో చాలా బాగుంటాయి. గుడిసె వదిలేయండి, గుడిసె ఇప్పుడు కమర్షియల్ ప్లేస్ అయిపోయింది. పైకి వెళ్ళాలంటే జీప్ లోనే పోవాలి. అండ్ ఇంకా అడ్వెంచర్ బైక్స్ కొన్నది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అక్కడ లోకల్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి 2 వీలర్స్ అలౌ చేయట్లేదు. 2 వీలర్స్ కాదు, 4x4 థార్ వెహికల్స్ ఉన్నా, మనం జీప్ వేసుకెళ్ళినా, హైలక్స్ వేసుకెళ్ళినా, ఏది వేసుకెళ్ళినా సరే గుడిసె ఇంత ముందు అలౌ చేసేవారు. ఇప్పుడు అసలు అలౌ చేయట్లేదు పైకి. ఇక్కడ రోడ్ అయితే వీ షేప్ లో విడిపోయింది. నేను ఫస్ట్ లెట్ అనుకున్నా. మామూలు ఇంటర్కామ్ లో అడిగాను రైట్ సైడ్ వెళ్ళాలంట. రైట్ టర్న్ తీసుకుని జాయిగా వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం పాడేరు దగ్గర ఆగాం కదా, పాడేరులో మనం స్టే చేయాలి. పాడేరులో స్టే చేస్తే వనజంగి మార్నింగ్ సన్ రైజ్ కి వెళ్ళగలం. నాకు ప్రస్తుతానికి అయితే బ్యాడ్మింటన్ లో లెగ్ ఇన్జ్యూరీ అయింది. నేను ట్రెక్కింగ్ చేయగలను లేదో కూడా తెలియట్లేదు. అదే పెద్ద డౌట్ నాకు మైండ్ లో ఉన్నది. ఇక్కడ మా బైక్స్ లో ప్రాబ్లం ఏంటంటే అందరు ఫ్యూల్స్ ఒకేసారి అవ్వవు. ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ ఒక్కొక్కలా ఉంటది. అండ్ మైలేజెస్ ఆర్ డిఫరెంట్. ఇంచుమించు 28 to 32 మధ్యలో వస్తుంది. 4 కిలోమీటర్స్ రేంజ్ ఉంటది. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట కొట్టిస్తారు, ఒక చోట కొట్టిస్తారు. అలా అంటే ఫ్యూల్ కెపాసిటీ బట్టి ట్యాంక్ కెపాసిటీ అందరికి డిఫరెంట్ ఉంటది కదా. సో ఎవరు ఫ్యూల్ అయిపోతే వాళ్ళకి కష్టంగా ఆగాల్సిందే. అండ్ అనుకుంటాను కానీ మనం ఆల్మోస్ట్ వచ్చాం. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ నేరీ ఉంటది అనుకుంటా భద్రాచలం. రైట్ గా వెళ్ళిపోతే మనుగూరు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనం భద్రాచలం వెళ్తాం. నా కోసం వెయిట్ చేస్తాం భారత్ వాళ్ళు, నేను అలా ముందుకు వెళ్ళిపోతా అని. నేను ఆల్రెడీ ఈ రోడ్ లో వచ్చాను ఒకసారి భద్రాచలం. నేను నా ఫ్రెండ్ ఇంకొకరు రాంబాబు అని ఉంటారు. అప్పుడు నా క్లాసిక్ ఉండే 350, దాని మీద వచ్చాం. సేమ్ రోడ్. ఈ రోడ్ చాలా బాగుంటది చూడండి. అర్లీ మార్నింగ్ సన్ రైజ్ మాత్రం సూపర్ కనిపిస్తుంది. కెమెరాలో మీకు కనిపించకపోవచ్చు అంత మంచిగా, ఎందుకంటే లైటింగ్ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఫాగ్ కూడా ఉంది. ఫారెస్ట్ ఏరియా కదా, అర్లీ మార్నింగ్ ఫాగ్ చాలా బాగుంటది. అండ్ వెదర్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఐటీసీ ఉంటది, ఫుడ్స్ కి సంబంధించింది తెలుసు కదా. చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంటది, అది ప్రొడక్షన్ ప్లాంట్ ఇక్కడ. అన్న అనుకుంటాను కానీ మా గోదావరి వచ్చింది. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా అనుకున్నట్టుగా దిగిన వారు లోపలికి. అట్లీస్ట్ గట్టు మీద కానీ ఎక్కనిస్తే వీడియోస్ అయితే తీసుకోవడానికైనా కుదురుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మనమైతే వనజంగిలో స్టే చేసి వనజంగిలో ట్రెక్కింగ్ అండ్ సన్ రైజ్ పాయింట్స్ అన్ని అయిపోయిన తర్వాత అక్కడ నుంచి డియోమలి వెళ్ళాలి. వనజంగి నుంచి డియోమలి నియర్లీ ఒక 100 కిలోమీటర్స్ వస్తుంది. రోడ్ మొత్తం సూపర్ ఉంటది అసలు. మొత్తం నేను ఆల్రెడీ డియోమలి వెళ్ళాను కదా. లాస్ట్ టైం డియోమలి వెళ్ళింది నేను ఎలా వెళ్ళాను అంటే వైజాగ్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళాను. ఆ
రోడ్ అయితే అసలు పీక్స్ చిన్న రోడ్ ఉంటది. ఓన్లీ 2 బైక్స్ పడతాయి పక్క పక్కన. చిన్న సిమెంట్ రోడ్ అండ్ స్టీప్ కర్వ్స్ ఉంటాయి. చాలా ఎత్తు ఉంటది. స్లాంట్ గా ఉంటది ఆ రోడ్ మొత్తం. నాకు డియోమలి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా వెళ్ళిన ట్రిప్స్ లో. అంటే సన్ రైజ్ కి సంబంధించి క్యాంపింగ్ చేయడానికి చాలా బాగుంటది అక్కడ పైన. మంచి గ్రాస్ ఉంటది. సన్ రైజ్ క్లియర్ గా కనిపిస్తది. చాలా పెద్దగా ఉండదు. అందుకని ఒరిస్సాస్ హైయెస్ట్ పిక్ పాయింట్ అది. నియర్లీ 6500 ఫీట్ ఉంటది పైన. అండ్ ఆ పైన ఒక కెఫే కూడా ఉంటది. ఆ కేఫ్ దగ్గర ఫుడ్ అయితే అసలు మస్ట్ ట్రై అని చెప్తాను నేను. చాలా తక్కువ కాస్ట్. నేను మాటల్లో పడి ముందుకు వచ్చాను. రైట్ సైడ్ ఇక్కడ ఇదే ఎంట్రీ పాయింట్ పాములవారి గుడికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి సందుల్లో అలా వెళ్ళిపోవాలి. మెయిన్ రోడ్ ఏమి ఉండదు. డియోమలిలో నుంచి అయిపోయిన తర్వాత డియోమలి నుంచి వైజాగ్ రావాలి. ఆ రోజు నైట్ డే పట్టేస్తుంది. డియోమలి నుంచి కంటే రోడ్ అసలు బాగోదు. ఒక 80 కిలోమీటర్స్ నియర్లీ 3 to 4 అవర్స్ పట్టేస్తుంది ఆ రోడ్. డియోమలి కొండ మీద నుంచి కిందకి రావడానికి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ 100 కిలోమీటర్స్ ఉంటుంది నార్మల్ హైవే. అది ఖచ్చితంగా 2 అవర్స్ పట్టుద్ది వైజాగ్ లో రావడానికి. అలా ఒక హాఫ్ డే అయిపోతుంది. మధ్యలో ఫుడ్ తినాలి. వచ్చిన తర్వాత వైజాగ్ లో స్టే చేయాలి. నేను వైజాగ్ ఫుడ్ అండ్ బీచ్ నైట్ వ్యూ చాలా ఇష్టం నాకు బీచ్ లో. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటాయి. అలలు పెద్ద పెద్దగా వస్తాయి. చూడొచ్చు ఈజీగా. అండ్ షిప్ లైట్స్ కనిపిస్తూ ఉంటాయి. వైజాగ్ లో మనకి టూరింగ్ డాక్ ఉంది కదా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద షిప్స్ కనిపిస్తాయి. లైట్స్ కనిపిస్తాయి. మెయిన్ చాలా బాగుంటది చూడడానికి. అండ్ నెక్స్ట్ వైజాగ్ నుంచి తర్వాత హైదరాబాద్ స్టార్ట్ అయిపోవాలి. వచ్చేసాం. ఇప్పుడైతే మేము స్టే ఎత్తుకోవాలి. ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకుని నైట్ కాదు ఆఫ్టర్నూనే ఇప్పుడు మనకు ఫుడ్ పెడతారు. భద్రాచలంలో అన్న ప్రసాదం జరుగుతుంది. ఎవ్రీడే ఉంటది అది. సో ఆఫ్టర్నూన్ ఫుడ్ అక్కడ తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ అయితే మాకు స్టే దొరికింది. ఏదో చిన్న రూమ్ ఇచ్చారు. ఓకే పడుకోవడానికి బానే ఉంది. నో ప్రాబ్లం. మనకైతే ఏదైనా ఒకటే కంఫర్ట్ గా ఉంటది. మనం మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.